ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి ఆరాధనా ప్రక్రియలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన బహుళ పాడ్యమి, మధ్యాహ్నం 12:59 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 7:44 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలోను, కుజుడు మిథునంలోను, చంద్రకేతువులు కన్యలోను, శని కుంభరాశిలోను, రవి బుధ రాహువు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరి ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. రుణాలు తీసుకున్న వారు మాత్రం రుణాలకు సంబంధించి రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు లేదా రుణం ఇచ్చిన వారితోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక శత్రుత్వం నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. వాదోపవాదాల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు మీకు ఇబ్బందిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా ఈరోజు కొంతవరకు ఇవి వాయిదా పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత వాయిదా పడటంతో పాటు మీరు ఆశించిన విధంగా లేకపోవటం వలన మీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత ఉంది. అయితే మీ యొక్క సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత నిరుత్సాహం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శారీరక మానసిక పరంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చే ప్రయత్నం కొంతవరకు కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా అవి తీర్చే విధంగా మీ యొక్క ఆలోచన ఉంటుందని గమనించాలి. దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కోర్టు సమస్యలు ఏమున్నా కూడా అవి మీకు తగిన విధంగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రజ్ఞా పాఠవాలను గుర్తిస్తారు. అలాగే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికంగా చక్కటి పురోగతి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వారి వృత్తి వ్యాపార పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా పురోగతి వైపుగానే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ఆకాంక్షిస్తూ ఉంటారు. వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ప్రతి పనిలోనూ కూడా మీకు సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి.
తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం కానీ అలాగే విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలని కొంతవరకు మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో షేర్ మార్కెట్లు అయినా ట్రేడింగ్ అయినా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా అలాగే ఎటువంటి స్పెక్యులేషన్ అయినా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ కూడా ఉండబోతోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా వారి యొక్క విద్యలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది లేకపోయినా మీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేదు అని మాత్రం మీరు కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ లక్ష్మీ సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చెయ్యటం అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాటేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం కొత్త వ్యాపారాల కోసం కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త తీసుకుంటూ ముందడుగు వేయకపోతే కనుక ఖర్చుల్ని అధిగమించేందుకు మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్పెక్యులేషన్ చేస్తున్నా, షేర్లు కొంటున్నా అమ్ముతున్నా తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక మార్కెట్కి తగిన విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త గనక వహించకపోతే ధన వ్యయంతో పాటు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పెద్ద ప్రయోజనకరంగా లేకపోయినా వారి యొక్క వ్యాపార పరంగా మాత్రం కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు వహించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడతారని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి అలాగే వారి పెట్టుబడుల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త కనుక తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామితోటి పొరపచ్చాలు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వారి ఆర్థికమైన స్థితిగతుల గురించి కొంతవరకు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. రుణ బాధలు రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు శత్రువులు అధికంగా ఉండే అవకాశము అలాగే మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా గనక మీరు ధన సహాయం గనక చేసి ఉంటే వారు
మీకు ఇవ్వకపోగా, మీ ధనాన్ని మీకు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారని గమనించాలి. చాలా వరకు కూడా ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని నిరాశకి కూడా మీరు గురవుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ రాశి వారు కూడా షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి వాల పూజ జరిపించటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి, వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, అలాగే సంతానానికి చక్కటి పురోగతి, దీంతో పాటు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఇందులో పెద్ద మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటం కానీ, అలాగే కొంతవరకు మీ స్నేహితులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తిరీత్యా కూడా కొంతవరకు విదేశాలకు వెళ్ళటము, పనులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలం అవడంతో పాటు మీ యొక్క పనికి తగిన గుర్తింపు వస్తుందని మీరు గమనిస్తూ ఉంటారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతున్నాయని సంతోషిస్తారు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు అనుకున్న విధంగా పురోగతి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. తల్లిదండ్రులకి సంబంధించి వారికి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇంట్లోనే భగవత్ సంకీర్తన చేయటం కానీ, భగవత్ ఆరాధన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా సానుకూలంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అయితే మీ యొక్క మిత్రులతోటి మాత్రం విభేదాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి, మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఇష్టదైవాన్ని ఆరాధించటం, దీంతో పాటుగా విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని గమనించాలి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు అనేక విషయాలలో హఠాత్తుగా వీరు ఊహించని విధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బంది పడే అవకాశాలు, ఉన్నతాధికారుల వలన మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు చేసిన ప్రతి పనికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక మిగతా రంగాలలో ఉన్న వారికి కూడా, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అనుకున్న విధంగా వాళ్ళ ఒక వృత్తి కొనసాగటం లేదని వీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా ఇబ్బంది అనేది గోచరించకపోయినా అనుకున్న విధంగా ఆర్థిక పురోగతి లేదని మాత్రం మీరు చింతిస్తూ ఉంటారు. దీంతో పాటు స్పెక్యులేషన్లు చేస్తున్న షేర్ మార్కెట్లైనా, లేకపోతే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇవేవి కూడా మీరు ఆశించిన విధంగా మీకు ఆర్థిక పురోగతిని సూచించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర. ఈరోజు కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనం, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలమైన కాలం నడుస్తోంది. అలాగే సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న విధంగా ఆర్థిక పురోగతి, అనుకున్న విధంగా వృత్తి వ్యాపారాలలో కూడా సానుకూలత. ముఖ్యంగా మీ స్వగృహంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు, సంతానం వలన చాలా వరకు మీకు అనుకూలత ఉండటం, అలాగే వారు మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం, వారికి చక్కటి పురోగతి ఉండటం వలన మానసికంగా మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయని గమనించాలి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉన్నా అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఏ పనులైతే వ్యవహారాలైతే వాయిదా పడుతూ వస్తున్నాయో ఆ పనులకి సంబంధించి కొంత పరిష్కార మార్గం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి, అయితే రుణాలు తీసుకోవాలి అని సంకల్పిస్తున్న వారికి మాత్రం ఈరోజు చక్కగా ఉండబోతోందని చెప్పొచ్చు. అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయం కూడా మీకు చికాకును తెప్పిస్తూ ఉంటుంది. ఆగ్రహావేశాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఆహార నియమాలు పాటించాలి. సకాలంలో భోజనం చేసేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఎవరైతే వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటారో వారికి మాత్రం దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. రుణాలకి గురించి, రుణ సమస్యల గురించి మీరు కొంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే రుణాలు ఏ విధంగా తీర్చాలి అని కొంత మీరు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామి మీకు తగిన విధంగా మంచి సలహాలు ఇచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగానే కనపడుతున్నా కూడా ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది, పనులు నెమ్మదిగా పూర్తవుతాయని గమనించాలి. ఈ రాశికి చెందిన వారు దుర్గా అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.